కర్ణాటక సీఎం మార్పు అనే అంశం ఇప్పుడు చర్చనీయంగా జరుగుతూ ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్దిరామయ్య సీఎంగా మరి ఇప్పుడు దాదాపుగా 3 సంవత్సరాలు అయితే ముగించుకోబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సీఎం పదవి మారుతుందని కూడా గత కొద్ది రోజుల నుండి కూడా డీకే శివకుమార్కి సీఎం పదవి ఇస్తారనే కూడా వాదనలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే నిన్న ఇద్దరు నేతలు అటు సీఎంగా ఉన్న సిద్దిరామయ్య, డిప్యూటీ సీఎంగా ఉన్న మరి డీకే శివకుమార్ ఇద్దరు కూడా అగ్రనేతల్ని కలిసినట్టు కూడా కనబడతా ఉంది. అగ్రనేతలు కూడా వీళ్ళిద్దరిని విడివిడిగా కలిసినట్టు కూడా కనబడతా ఉంది. రేపు దాదాపుగా సిద్దిరామయ్య రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. సిద్దిరామయ్యతో రాజీనామా చేపించేసి అటు కేంద్రంలో కీలక పదవి ఇవ్వాలి, రాజ్యసభ పదవి చేసి అటు కేంద్ర ప్రభుత్వం పైన మరి కీలకంగా ఒక వ్యక్తి కావాలి, అంటే కీలకంగా పార్టీని నడిపించడానికి నేతలు కావాలి. ఇటు సిద్దిరామయ్య అయితే సరైన వ్యక్తి అని కూడా కాంగ్రెస్ పార్టీ అనుకుంటూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కీలకమైన నేతలందరూ కూడా మరి ఏదైతే రాజ్యసభ సభ్యులుగా అదేవిధంగా అటు కేంద్ర ఏదైతే కీలకమైన పదవులు ఇస్తూ వాళ్ళందరూ కూడా పార్టీకి సంబంధించిన కీలక పదవులు ఇస్తూ ముందుకు తీసుకొని వెళ్తా ఉంది. దానిలో భాగంగానే సిద్దిరామయ్యతో రాజీనామా చేపించేసి తనకి రాజ్యసభ ఇవ్వాలనే ఆలోచనలో అటు అధిష్టానం ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఈ అధిష్టానం కూడా ఈ అంశాన్ని ఇద్దరు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. సిద్దిరామయ్య దీనికి సిద్ధమైనట్టుగా కనబడతా ఉంది. దానిలో భాగంగానే తను రాజీనామా చేస్తూ ఇటు డీకే శివకుమార్కి అధికారం ఇచ్చే ఆ నేపథ్యం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా క్యాబినెట్లో కూడా మార్పులు అయితే ఉండబోతా ఉన్నాయి. ఏదైతే డీకే శివకుమార్ సంబంధించిన వర్గ నేతల్ని కూడా క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు అయితే ముమ్మాటికి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు క్యాబినెట్లో కూడా మార్పులు ఉంటాయనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే మొదటిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే ఇద్దరు కూడా 2.5 సంవత్సరాలు పాలించాలి అన్నట్టుగా ఫిక్స్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. దానిలో అధినేతలు కూడా అదే చెప్పారు. ముందుగా సిద్దిరామయ్యకి పదవి ఇస్తాము, తర్వాత డీకే శివకుమార్ కూడా పదవి ఇవ్వాలి అన్నట్టుగా ఆలోచించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా ఓకే అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఒకసారి సిద్దిరామయ్య కూడా ససేమీర అన్నాడు. ఈ అంశాలపైన కూడా చర్చలు జరిగినప్పుడు గతంలో ఒక 3 నెలల క్రితం కూడా ఈ అంశాలపైన చర్చలు అయితే జరిగాయి. సిద్దిరామయ్య నేను పదవి ఇవ్వను అని కూడా తను బలంగా చెప్పిన నేపథ్యం కూడా చూసాం. కాకుండా ఇప్పుడు అంతే ఉందాగా ఉండే విధంగా అదే పదవి ఒక కీలకమైన పదవి సిద్దిరామయ్యకి ఇస్తూ ఉన్నారు కాబట్టి తను కూడా సరే సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో తను రేపు రాజీనామా చేసి డీకే శివకుమార్కి ప్రభుత్వం అప్పచెప్పి తను ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నుండి గలమెత్తే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు తమిళనాడు, ఇటు కేరళ సంబంధించిన కీలక నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తూ ఉంది. వచ్చే ఎన్నికలలో అటు కేంద్ర సంబంధించిన ఏవైతే ఎన్నికలు ఉంటాయో ఆ ఎన్నికలలో ఖచ్చితంగా విజయం సాధించాలనే దిశగా మరి కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకు వస్తూ ఉంది. మరి ఎంతవరకు ఫలిస్తుందన్నది కూడా చూడాల్సిన పరిస్థితి నెలకొంది.